హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. ఈరోజు డోర్ మ్యాట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో నేను ఓల్డ్ క్లాత్ ఉపయోగించి అనేది మీకు చూపిస్తున్నానండి. నేను మిషన్ కొనుక్కున్నానని ముందు వీడియోలో మీకు చెప్పాను కదా. నాకు మిషన్ గురించి పెద్దగా ఏమీ తెలియదండి. కాకపోతే ఇంట్లో చిన్న చిన్నవి ఏదైనా కుట్టుకోవచ్చు అని చెప్పేసి నేనైతే మిషన్ తీసుకున్నాను. ఇంట్లో పాత బట్టలైనా కుట్టుకోవచ్చు. నాకు అవసరమైన నైటీ కుట్లు ఏదైనా సరే మనకి లేడీస్కి చాలా అవసరం కదా. ఇంట్లో మిషన్ ఉంటే చాలా ఉపయోగపడిద్ది అని చెప్పేసి తీసుకున్నాను. ఈరోజైతే డోర్ మ్యాట్లు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందుగా రౌండ్గా క్లాత్ని ఓల్డ్ నైటీ, చినిగిపోయిన నైటీ తీసుకొని వాటిని రౌండ్గా కట్ చేసుకున్నానండి. తర్వాత ఒక లెగ్గిన్, ఇది కూడా పాడైపోయిన లెగ్గినేనండి. బారుగా పొడుగ్గా ఉండే పీసులు కట్ చేసుకున్నాను. ఇలా పొడుగాటి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వాటిని ఇంకేంటంటే ఇలా రౌండ్గా పెట్టేసుకున్నాను అనమాట. నేను ఎలా అయితే కుట్టుకున్నానో అలా వీటిని కూడా పెట్టేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇలా సర్కిల్గా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి అని. నేనైతే ఇంకా అన్నీ చక్కగా ఇప్పుడు ఆల్రెడీ దారంతో కుట్టాను కాబట్టి నేను అదే లోపల ఉన్న దాని ప్రకారం ఇప్పుడు పైన కూడా లెగ్గిన్ క్లాతులు తీసుకొని ఇంకా ఇప్పుడైతే ఇలా కుట్టుకున్నానండి. చూడండి, చాలా అందంగా ఉంది కదా. కొంచెం మనం ఏంటంటే కుట్టుకుంటూ ఉంటే ఏదో ఒక ఐడియాస్ వస్తూ ఉంటే అది కూడా ఓల్డ్ క్లాతులు పడేయకుండా చినిగిపోయిన వాటిని చాలా ఉంటూ ఉంటాయి కదండి. మన ఇంట్లో పాడైపోయిన టవల్స్ కానీ, నైటీలు కానీ, ఇప్పుడు నైటీ పెట్టికోట్స్ అని, ఇంకా కాటన్ మంచిగా నీళ్ళు అనేది పీల్చుకునే క్లాతులన్నీ నేను పడేయకుండా ఉంచుకుంటానండి. ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చక్కగా ఇలా డోర్ మ్యాట్స్ చక్కగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇది రౌండ్ చూడండి, నేను ఫస్ట్ టైనండి ట్రై చేశాను అనమాట. చాలా చక్కగా కుదిరింది. తర్వాత అయితే పాడైపోయింది. ఇప్పుడు ఇది సాపంతా ఇలా పీసులుగా వచ్చేస్తుందండి. ఇంక ఇలా వచ్చేస్తుంది అనుకోండి, మనం ఏమనుకుంటాం ఇంకా పాడైపోయింది, పీచులు ఇల్లంతా పడిపోతుంది ఎప్పుడు తీసినా అని మనం పడేస్తూ ఉంటాం. అలా పడైన అవసరం లేదండి. ఎక్కడి వరకు అయితే పాడైపోయి ఉందో దాన్ని చక్కగా నీట్గా కట్ చేసుకోవాలండి. పీచులు అనేది మనం కట్ చేసిన తర్వాత వస్తూ ఉంటాయి. నీట్గా కట్ చేసుకోవాలి. రెండు వైపులా పాడైపోయిందండి నాకైతే చేప, అందుకని రెండు వైపులా కట్ చేసుకుంటాను అనమాట. మనం ఎప్పుడైతే కుడతామో ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాం అన్నప్పుడే ఇది తీసుకొని కటింగ్ అనేది చేసుకోండి. నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు చెప్తున్నా. ఎందుకంటే మనం కుట్టే లోపు కూడా ఇవి పీచులు బయటకు వస్తూ ఉంటాయి. ఒకటి వచ్చిందంటే మనం ఇక కంటిన్యూగా పీచులు అవి మనం కట్ చేసాం కదా, అందుకని పీచులు అనేది వస్తూ ఉంటాయి. మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. అందుకని మీకు ముందుగా చెప్తున్నాను అనమాట. నేను చాలాసేపు పట్టిందండి నాకు. కొంచెం అందులో మిషన్ నాకు పెద్దగా ఐడియా లేదు, నాకు పెద్దగా ఏమి రాదండి. ఒకరోజు దుప్పట్లు అవి, బెడ్షీట్స్ అంచులు అవి కుట్టుకుంటున్నాను. ఒకరోజు టవల్స్ అంచులు అవి కుట్టుతున్నాను. ఒకరోజు అయితే ఇవి డోర్ మ్యాట్స్ అవి రెడీ చేసుకున్నాను. ఒకరోజు అయితే కర్టన్స్ అంచులు అవి కుట్టుకొని ఈ మిషన్ ఉండటం వల్ల మనం ఇంట్లో ఏదో ఒకటి రిపేర్లు కావచ్చు, మనం కొత్తవి కుట్టుకోవచ్చు. శారీ ఫాల్స్ అవి చిన్న చిన్నవైనా వేసుకోవచ్చు కదా, జాకెట్లు అవి రాకపోయినా అని చెప్పేసి మిషన్ అది తీసుకున్నాను అనమాట. ఈరోజైతే ఇక రోజుకొకటి ఏమేమి కుట్టుకోవాలనేది చూసుకొని ఇలా నేనైతే కుట్టుకుంటున్నానండి. మనం ఇంట్లో ఏదో ఒకటి కొత్తగా నేర్చుకొని చేసామనుకోండి, మన చేతులుగా మనం చేసుకుంటే ఆనందమే వేరనమాట. అది చిన్నది కుట్టినా సరే చాలా ఆనందం వచ్చింది. సేమ్ అలానే నేనైతే ఇంకా బ్లౌజులు కూడా రోజుకోటి చూసి నిదానంగా అయినా సరే నేర్చుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే లెగ్గిన్ కూడా ఇంకా మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా, అది కూడా పొడిగాటి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని వన్ సైడ్ మొత్తం కూడా కుట్టేసాను అనమాట. కుట్టేస్తే ఏమవుతుందంటే ఆ లెగ్గిను సాగుతుంది క్లాత్. అలానే సాప కూడా ఏమవుతుందంటే
లెగ్గిన్ సాగటం వల్ల అంత నాకు కుట్టడం కొత్త కాబట్టి అంత పర్ఫెక్ట్గా వచ్చిందన్నట్టుగా ఉండట్లేదు అనమాట. సాగిపోయి కొంచెం కుట్టడం చాలా ఇబ్బంది అయ్యింది. అందుకని లెగ్గిన్ క్లాత్ కన్నా కూడా ఒక ఒక దుప్పటి క్లాత్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. రిబ్బన్ పొడుగుతో అది కట్ చేసుకొని ఇంకా అంచులు అనేది రెండు వైపులా కుట్టుకున్నానండి. నేను కొంచెం కొత్త కాబట్టి అందులో అది కుడుతుంటే కొంచెం కష్టంగానే ఉందన్నమాట. కొంచెం టైం ఎక్కువే పట్టింది. ఇంట్లో కొంచెం మాకు వెలుతురు చాలా తక్కువగా ఉండిద్దండి. లేకపోతే లోపల నేను అసలు ఎలా కుట్టాననేది కూడా మీకు కుట్టేటప్పుడు చూపించేదాన్ని. వెలుతురు చాలా తక్కువగా ఉండిద్ది, అందుకని మీకు చూపించలేకపోయాను. ఇంకా రెండు వైపులా కట్ చేసుకొని కుట్టాననమాట. పడేసేదానికన్నా ఇలా మనం ఓల్డ్ క్లాత్ని కట్ చేసుకొని చక్కగా మనం కుట్టుకుంటే ఇది మళ్ళీ కొన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు కదా పడేసే బదులు. నేనైతే ఇలా ఏదో ఒకటి ఆలోచిస్తూ పెట్టుకుంటానండి. నేను మ్యాక్సిమం ఇంట్లో ఓల్డ్ క్లాత్లన్నీ ఇలా పెట్టేసుకొని ఏదో ఒక దానికి యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. కొన్ని రోజులైతే ఇది అయితే చక్కగా వాడుకోవచ్చు. నేను ఇది ఇంకా పాడైపోయినా సరే సగానికి కట్ చేసుకొని చిన్న చిన్న దేవుడు మందిరాల్లో వేసుకునే చిన్న సాపలు ఉంటాయి, మీకు తెలుసో లేదో మరి ఐడియా ఉందో లేదో, అవి కూడా కుట్టుకోవచ్చు. నాకైతే ప్రజెంట్ ఇది అవసరం కాబట్టి నేను ఇంతవరకే ఇలా కట్ చేసుకొని నేను ఇలా కుట్టుకున్నానండి. మీ అందరికీ వీడియో ఉపయోగపడుతుందని చూపించాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.